ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్కి, ఆ ప్రమాదానికి కారణమైన వారికి శిక్ష వేసేదానికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం పాత చట్టాల్లో ఉన్నాయి. ఆ చట్టాలు తొలగిస్తే తప్ప, అంశాలు తొలగిస్తే తప్ప మేము రావని విదేశీ పెట్టుబడిదారులు హఠాయించడంతో వారి ఒత్తిడికి లొంగి మోడీ ప్రభుత్వం ఇప్పుడు న్యూక్లియర్ లయబిలిటీ అని చెప్పేసి దాన్ని తొలగించి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా విదేశీ పెట్టుబడిదారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడితే దాంట్లో యాక్సిడెంట్ అయితే, దానివల్ల ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరిగితే ఆ రేడియేషన్కి కానీ ప్రాణహానికి కానీ నష్టపరిహారం ఇచ్చే పూచి వారికి లేదు. ఆ రకంగా వారు పనికిమాలిన ఎక్విప్మెంటు సరఫరా చేసి నిర్వహణ సక్రమంగా చేయక నష్టం జరిగితే ఆ నష్టానికి వారి బాధ్యతలు లేకుండా ఈరోజు ఈ చట్టంలో మార్పు చేశారు. ఆ రకంగా నష్టం మనది, లాభం వాళ్ళది అన్నట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏ ప్రాంతాల్లో పెడతారో ఆ ప్రాంతాల ప్రజలకి రేడియేషన్ ద్వారా కానీ, యాక్సిడెంట్ల ద్వారా కానీ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. జరగవనేం లేదు. భోపాల్లో గ్యాస్ ఏ రకంగా పేలి ఎంత నష్టం చేసిందో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రాదని చెప్పి చెప్పలేం. కాబట్టి ఈ చట్టం కూడా ప్రజలకి ప్రమాదకరమైంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా గతంలో కొవ్వాడలో ఇటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే కాకుండా అది పునరుద్ధరయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని పవర్ ప్లాంట్లని వివిధ ప్రాంతాల్లో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టంలో ఆ లయబిలిటీ ఉండే క్లాజ్ లేకుండా ఈ చట్టం మూలంగా ప్రజలకి చాలా తీవ్రమైన నష్టం వస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇవి కాకుండా సీడ్ బిల్ కూడా రాబోతుంది. దానివల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుద్ది. ఈ విత్తనాలని సరఫరా చేసే విదేశీ కంపెనీలు, మాన్సాంటో ఇటువంటి కార్గిల్ ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి లాభం కోసం రైతాంగానికి నష్టం చేస్తూ ఈ చట్టం వచ్చింది. అలాగే ఇన్సూరెన్స్ చట్టం కూడా ప్రజలకు నష్టం చేసే పద్ధతిలో ఇన్సూరెన్స్ రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఈ చట్టం చేసింది. అది కూడా తీవ్రమైన నష్టం జరుగుద్ది. అందుకని ఈ ఒక రకంగా మోడీ గారు ఒక బిగ్ బ్యాంగ్ అంటే నెమ్మదిగా సంస్కరణలు ప్రవేశే పద్ధతి కాకుండా ఒక రకమైన ఓ బ్యాంగ్, పెద్ద ఉధృతంగా ఒకేసారి ఒక విస్ఫోటనంలాగా సంస్కరణలన్నింటినీ ఒకేసారి మనం దేశం మీద నెట్టాడు. ప్రజలు తెలుసుకునే లోపలే ఆ చట్టాలన్నీ వచ్చి వారి మీద పడే పరిస్థితి ఈరోజు మోడీ గారు చేస్తున్నారు. దీన్ని ఎంత తొందరగా ప్రజలు అర్థం చేసుకొని ప్రతిఘటిస్తే అంత మంచిది. దీన్ని ప్రజలకు వివరించేదానికి రేపు 30వ తేదీ నుంచి, జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు, కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నింటినీ విప్పి చెప్పి ఆందోళన క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రకంగా ప్రజల్ని ఒక చైతన్యం చేసి రాబోయే కాలంలో పోరాటాలకు సన్నద్ధం చేయాలనుకున్నాం. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకి పిలిపించినాయి. ఆ సమ్మె యొక్క అవసరం ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అని చెప్పేసి కూడా ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా వారి సమ్మెకి సిపిఎం సంఘీభావం కూడా ఈ సందర్భంలో వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవ విషయం, అంతర్జాతీయంగా మోడీ గారు ఆయన యొక్క అంతర్జాతీయ ఒప్పందాలని, ఒడంబడికల్ని, విధానాలని, అంగీకృతమైన పద్ధతుల్ని విచ్ఛిన్నం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఆ ఏకపక్ష వ్యవహార సరళి ఇప్పుడు గాజా మీద కూడా